డయాబెటీస్ ఇన్సిపిడస్లో రకాలు చూద్దాము. ఫస్ట్ దీన్ని మనం క్రేనియల్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటాము. అంటే మన శరీరంలో మెదడులో ఉన్నటువంటి హైపోథాలమస్ అనేటువంటి ఒక గ్లాండ్ మన యొక్క ఏడిహెచ్ హార్మోను సరిగ్గా రిలీజ్ చేయకపోవటం వలన, అంటే ల్యాక్ ఆఫ్ హార్మోన్ వ్యాసోప్రెసిన్ వలన వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ వలన కూడా మన శరీరంలో ఎక్కువ నీరు యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అలాగే నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అని ఇంకో టైప్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఏంటంటే మన శరీరంలో హైపోథాలమస్ కావాల్సినంత వ్యాసోప్రెసిన్ ఆరిజినైన్ వ్యాసోప్రెసిన్ హార్మోన్ రిలీజ్ చేసినప్పటికీ కిడ్నీలు దానిని సరిగ్గా ఉపయోగించుకోకపోవటం వలన, అంటే కిడ్నీ డిఫెక్ట్స్ వలన, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ వలన కూడా మనము కిడ్నీలో ఉన్నటువంటి సంగ్రహనాళము అంటాం దాన్ని, కలెక్టింగ్ డక్ట్ సరిగ్గా మన శరీరంలో ఫిల్టర్ అయినటువంటి వాటర్ని రీఅబ్జార్బేషన్ చేసుకోవాలి. అది చేసుకోకపోవటం వలన, అంటే వ్యాసోప్రెసిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది, నార్మల్గా ఎంత రిలీజ్ అవ్వాల్సిందో అంత అవుతుంది. అయినప్పటికీ మన కిడ్నీలో ప్రాబ్లం వల్ల కూడా మనం దాన్ని సరిగా ఉపయోగించకపోవటం వల్ల కూడా మనకు డయాబెటీస్ ఇన్సిపిడస్ వస్తుంది. దాన్ని మనం నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటాం. అలాగే గర్భిణీ స్త్రీలలో కూడా దీన్ని చూస్తాము. దాన్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటాం. వాళ్ళలో ముఖ్యంగా ప్లెజెంటాలో, అంటే గర్భిణీ సమయంలో ప్లెజెంటాలో కొన్ని రకాల ఎంజైమ్స్ రిలీజ్ అవటం వల్ల కూడా వాళ్ళలో కూడా ఈ యొక్క వాటర్ బ్యాలెన్స్, తర్వాత సాల్ట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసేటువంటి హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల కూడా వాళ్ళలో కూడా అతిమూత్ర వ్యాధి వస్తుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.